ఫ్రెండ్స్ కలిసి సరదాగా మలేషియా వెళ్దాం. ఇది చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు ఐలాండ్లో ఉన్నాం. ఐలాండ్లో బోట్ ప్రయాణం చేస్తున్నాము. ఐలాండ్ నుంచి మళ్ళీ ఇంకో ఐలాండ్కి వెళ్తున్నాం అన్నట్టు. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బోట్ మామూలుగా స్పీడ్ వెళ్ళట్లేదు. చూడండి, వాటర్ ఇట్లా వెనక్కి తోసిస్తున్నాయి. అలలు అయితే ఇట్లా లేపి ఎత్తిస్తున్నాయి అలలు. మీరు కొద్దిగా అయితే చూడండి, మీకు ఎలా కనిపిస్తుందో. మామూలుగా లేదు ఐలాండ్. లంకా వ్యూ చూడండి ఎంత స్పీడ్గా వెళ్తుందో బోటు. అంటే కొంచెం మాకు మధ్యలో ఇక్కడ ఆపాడు అన్నట్టు, కొంచెం చూడండి అని. అక్కడ ఉండి అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండ్రు. అక్కడ ఏదో సంథింగ్ అని చెప్పారు కదా, నాకు అంత తెలియదు. మనం దిగాల్సిన జాగా ఒక్కడే. అక్కడ నుంచి మొత్తం కయాకింగ్, స్విమ్మింగ్ అలాంటి యాక్టివిటీస్ ఉన్నాయన్నట్టు. అక్కడ లోపల వెళ్తాం. లోపల వెళ్ళిన తర్వాత మీకు కనిపిస్తుంది, నేను చూపిస్తాను. చూడండి ఎంత డార్క్గా ఉందో. అన్ని హిల్సే, చాలా పెద్ద పెద్ద హిల్స్ ఉన్నాయి, చాలా డార్క్ ఉన్నాయి. అసలు అట్లా పూర్తిగా మనం తప్పవడం తప్ప ఇక బయటికి వచ్చేది ఉండదు. చూడ మా బోట్లో ఎంతమంది ఉన్నారు చూడండి. వీళ్ళంతా టూరిస్టులే. మన ఇండియా నుంచి కూడా మా బోట్లో ఉన్నారులే, చెన్నై నుండి. పది నిమిషాలకు ఒక బోట్ వస్తుందండి. అంటే ఒక్కొక్క బోట్లో 30 మంది అయితే ఉంటారు. 20 నుండి 30 మంది అయితే ఈజీగా ఉంటారు. అది ఇక్కడ దిగేసి పైకి వెళ్తున్నాము. మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను రౌండ్గా. చూడండి ఎంత హైలైట్ ఉందో, ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది కదా. చూడండి అసలు ఇక్కడ వెదర్ అనేది చాలా ఎండ ఉన్నట్టు ఉంటుంది కానీ కూల్గా కనిపిస్తుంది. అసలు ఏందో మరి. చూడండి ఎంత నీట్గా. వావ్. ఇప్పుడు మేము ఇక బోట్స్ చూడండి, మేము పైకి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ హిల్స్ ఎక్కి అక్కడ దిగాలి అన్నట్టు. అక్కడ స్విమ్మింగ్, ఇంకా కయాకింగ్ అలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. మా ఫ్రెండ్స్ అన్నట్టు వీళ్ళు. చూడండి ఫారెస్ట్.
రైట్ 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 అంటే ఎక్కడ తీసుకొస్తుంది